వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, నిన్నటి కాల సమయములో మీ మహిమార్థముగా మా అందరికీ ఆశీర్వాదకరముగా 2026 Day 1 VBSని ప్రభువా అద్భుతముగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రములు నాయన. మరి ఈ దినము కూడా ఈ సమయం వరకు నీ ప్రసన్నతను మాతో ఉంచారు ప్రభువా. ఇక ముందు ఉన్న సమయాన్ని కూడా నాయన మీ హస్తాల యొద్దకు తీసుకొని వస్తూ ఉండగా మా అందరికీ ప్రభువా ఈ టైము, ఈ దినమంతా కూడా బ్లెస్డ్ దినముగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభువా ఇక్కడ కూడి ఉన్న ప్రతి చిన్న బిడ్డకి వినుబుద్ధిని పుట్టించండి నాయన. గ్రహించే మనసును ప్రతి వారికి కూడా దయచేయమని, నీ సన్నిధిని ప్రతి ఒక్కరితో కూడా ఉంచమని అయ్యా మిమ్మలను నాయన అతి వినయముగా నా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సరే, మన థీమ్ ఏంటి నానా? ఓకే, ఐ లవ్ మై కంట్రీ. మన కంట్రీ పేరేంటి? ఇండియా. తెలుగులో ఏంటి? సరే, సంతోషం. భారతదేశం గురించి మీకు ఏమేమి తెలుసో టకటకటక చెప్పేసేయండి. అరే, భారతదేశం గురించి మీకు ఏం తెలీదా? మన భారతదేశం చాలా అందమైన దేశం కదా. మన భారతదేశంలో చాలామంది మల్టిపుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారా లేరా? తర్వాత మన భారతదేశంలో చాలా రకాల రిలీజియన్స్ ఉన్నాయి, మతాలు కూడా ఉన్నాయి. ఇంకేమున్నాయి మన భారతదేశంలో అమ్మా? వెరీ గుడ్, లాంగ్వేజెస్. ఇంకా ఉన్నాయి. ఇంకా జ్యూస్. ఇంకా సీనియర్స్ అండ్ ఏంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. చాలు. ఓకే. ఇంకా నేను చెప్తా. ఇక చాలు. ఇంకా ఏమున్నాయంటే థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ టౌన్స్ ఉన్నాయి కదా. చాలా రకాల స్టేట్స్ ఉన్నాయి. రకరకాల ఆహారపు అలవాట్లు కలిగిన వారు మన భారతదేశంలో ఉన్నారు. రకరకాల వస్త్రధారణ కలిగిన వారు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? వీటితో పాటు కూడా రకరకాల కులాల వారు కూడా ఉన్నారా? క్యాస్ట్ కూడా ఉంది. ఇంకా మన భారతదేశంలో ఏమున్నాయంటే నాన్న, ఇల్లిటరసీ ఉంది, నిరక్షరాస్యత కూడా ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గుడ్డి నమ్మకాలు, బ్లైండ్ బిలీఫ్స్ భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా జెండర్ డిస్క్రిమినేషన్, లింగ భేదం ఎక్కువగా ఉంది. డామినేటెడ్ లింగ భేదం కూడా ఉంది. పురుషులుగా మేం గొప్ప అంటే మేం గొప్ప, స్త్రీలంగా మేం గొప్ప అంటే మేం గొప్ప. జెండర్ డిస్క్రిమినేషన్ కూడా భారతదేశంలో ఉంది. ముఖ్యంగా సోషల్ ఈవిల్స్, సామాజిక దురాచారాలు భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఏమైపోతుందంటే ఈ గురుడితనాన్ని బట్టి, జెండర్ డిస్క్రిమినేషన్ని బట్టి, సాంఘిక దురాచారాలను బట్టి ప్రజలలో ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటూ ఉంది. ప్రజలలో ఉన్నటువంటి శాంతి పోతూ ఉంది. ప్రజలలో శాంతి కనబడట్లా, ప్రజల మధ్య ఐక్యత కనబడట్లా. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా కనబడట్లేదు. పేద ధనిక వ్యత్యాసాలు బాగా కనపడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడే ఉన్నాయా మన భారతదేశంలో? ఒక భారతదేశంలోనే ఉన్నాయా? లేవు నాన్న. ప్రపంచం అంతటా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, లోకమంతటా ఉన్నాయి. ఇప్పుడే ఉన్నాయా? ప్రజెంట్ డేస్లోనే ఇవి కనిపిస్తూ ఉన్నాయా? లేదు నాన్న. మన పేరెంట్స్ టైంలో ఉన్నాయి, గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఉన్నాయి, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ టైంలో కూడా, ఏషియన్ డేస్ నుంచి కూడా లోకమంతటా కూడా ఐక్యత లేనటువంటి స్థితి, శాంతి లేనటువంటి స్థితి, సమాధానం లేదు,
నిరీక్షణ లేనటువంటి స్థితి భారతదేశంలో కాదు, లోకమంతటా కూడా కనబడుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితులలో నుంచి, ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ని దేవాతి దేవుడు, ఒకే ఒక్క దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు ఒక చక్కటి సొల్యూషన్ని బైబిల్లో ఒక ప్రణాళికగా, ఒక ఐడియాగా అట్లాగా పెట్టి ఉంచారు నాన్న. ఒక ప్రణాళిక, ప్రజలలో ఐక్యత రావటానికి, ప్రజలలో శాంతి రావటానికి, ప్రజలలో సమాధానం రావటానికి ఒక చక్కటి ప్రణాళికను దేవుడు వేసి పెట్టారు. ఈ ఉదయకాలము ఆ ప్రణాళికలో భాగంగా బైబిల్ గ్రంథములో దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు నాన్న. ఆ యొక్క వ్యక్తిని గురించి ఈ ఉదయకాలం మనము ధ్యానం చేద్దాం. నిన్నటి కాల సమయంలో మన అక్కగారు చాలా చక్కగా క్షమాపణ గురించి మనకు వివరించారు కదా. గ్లాడీ గారు తన భర్తను, తన 2 పిల్లలను కూడా చంపివేసిన యేసుక్రీస్తు వారి యొక్క హృదయాన్ని ఆమె హృదయంలో ఉంచుకున్నారు కాబట్టి క్షమించగలిగారు. మరి ఒక వ్యక్తి గురించి మనం వెళదాం. ఒక వ్యక్తి, వెళ్ళిపోతున్నాను బైబిల్ గ్రంథంలోకి. ఇంకా హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళు దించేనానా, నా వైపు చూడండి. మీకు చాలా ప్రైజెస్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, బ్యాడ్జెస్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి. సరే, ఆ వ్యక్తి ఎవరు అని అంటే, మరి బైబిల్ గ్రంథంలో ఆది కాండము 12వ అధ్యాయములో ఆ వ్యక్తి యొక్క ప్రారంభము మొదలవుతుంది మాట. నా వైపు చూడండి, ఎవరు రాసుకో అవసరం లేదు, వింటే చాలు. ఆ వ్యక్తి పేరు అబ్రహాముగా పేరు మార్చబడినటువంటి అబ్రాము. ఈయన ఎక్కడ ఉండేవాడు అని అంటే, ఊరు అనేటటువంటి పట్టణములో నివాసం చేస్తూ ఉండేవాడు. ఈ ఊరు అనేది ప్రజెంట్గా మోడరన్ ఇరాక్లో ఉన్నటువంటి ఏషియన్ సిటీ. ఊరు ఎక్కడుంది ఇప్పుడు? మోడరన్ ఇరాక్. ఇరాక్ మీకు తెలుసా? ఇరాన్ తెలుసా మీకు? మోడరన్ ఇరాక్లో ఉన్నటువంటి ఒక ఏషియన్ పట్టణమే ఈ ఊరు అనేటటువంటి ప్రాంతం. ఇక్కడి ప్రజలు ఎలా ఉండేవారు అంటే నాన్న, ఎక్కువగా వీళ్ళు చంద్రుణ్ణి ఆరాధించేవాళ్ళు. అంటే పౌర్ణమి, అమావాస్య ఇలాంటి వాటిని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళు. చంద్రుడే దేవుడుగా, వాళ్ళకి ఇక చంద్రుడే దేవుడు, చంద్రుడే మనస్సాక్షి. అంతేకాకుండా విగ్రహారాధన ఎక్కువగా చేసే ప్రజలుగా ఊరు ప్రజలు ఉంటూ ఉన్నారు. అవినీతి పరులుగా ఉన్నారు. ది కరప్టెడ్ పీపుల్ వాళ్ళు, ఇంజస్టిస్ పీపుల్ వాళ్ళు. వాళ్ళకి అవినీతి, అన్యాయము, అక్రమము ఆ ప్రాంతములో విస్తరించి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నాన్న, ఏ మంచి కూడా లేనటువంటి వ్యక్తులు, ఏ మంచి లేనటువంటి వ్యక్తుల మధ్యలో ఒక అతను నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన పేరే అబ్రహాము. ఒకరోజు అబ్రహాము యొద్దకు సర్వాధికారి అయినటువంటి దేవుని స్వరము, ఒకే ఒక్క దేవుడైన దేవుని స్వరము, సర్వ సృష్టిని నోటి మాట చేత కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవుని స్వరము, నిజ దేవుని స్వరము, ఉన్న దేవుని స్వరము, అనువాడైన దేవుని స్వరము, మరలా మన కొరకు తిరిగి రాబోతున్నటువంటి దేవుని స్వరము, ఏ మంచి లేనటువంటి వ్యక్తి అయినా అబ్రహాము దగ్గరికి వచ్చింది. ఒకరోజు అబ్రహాము ఒక దగ్గర మరి ఉంటూ ఉండగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహామా, నీవు లేచి నీ దేశాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అప్పుడు నేనేం చేస్తానంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీ ద్వారా లోకాన్నంతటినీ కూడా ఆశీర్వదిస్తా, నీ ద్వారా దేవుని ప్రేమ, నీ ద్వారా దేవుని సమాధానం, నీ ద్వారా దేవుని నిరీక్షణ లోకానికి అందిస్తాను అని చెప్పి దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. వినాలి.
అయితే అబ్రహాము వెంటనే ఏం చేశారో తెలిసినానా? కొంచెము కూడా ఆలస్యం చేయలేదు. దేవుని మాటకు అప్పటి వరకు నిజ దేవుడు ఎవరో అబ్రహాముకి తెలియదు. అబ్రహాము కూడా విగ్రహారాధికుడిగా, ఏ మంచి లేనివాడిగా, విగ్రహ సంబంధమైన వ్యాపారం చేస్తున్నవాడిగా ఉన్నాడు. వెంటనే ఒక క్షణము కూడా ఆలోచించకుండా ఇది దేవుని మాట, సృష్టికర్త అయిన దేవుని మాట, ఇంతవరకు కూడా నేను ఎన్నో విగ్రహాలు అమ్మాను, ఏ విగ్రహము నాతో మాట్లాడలా, ఏ విగ్రహము కూడా నన్ను పిలవలా, ఏ విగ్రహానికి కూడా నా పేరు తెలీదు అని చెప్పి వెంటనే గుర్తుపట్టాడు, ఇది దేవుని స్వరము, నేను ఈ స్వరానికి లోబడతాను అని చెప్పి దేవుని స్వరానికి అబ్రహాము ఆ రోజు లోబడ్డాడు. నాన్న పిల్లలు, దేవుని యొక్క ఎంపికలో ఆనాడు అబ్రహాము ఉన్నాడు. ఈనాడు నాన్న ఈ VBSలో కూర్చున్న మీరందరూ కూడా దేవుని ఎంపికలో ఉన్నారు బిడ్డ. ఇంతవరకు మీలో ఏ మంచి లేకపోవచ్చు నాన్న, ఇంతవరకు మీరు ఒక్క గుడ్ హ్యాబిట్ కూడా కలిగి ఉండకపోవచ్చు, కానీ దేవుని ఎంపికలో నువ్వున్నావు, దేవుని ఎంపికలో నువ్వున్నావు. చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వున్నావు నాన్న. ఈ ఉదయకాలము అబ్రహాముకే కాదు, ఈ పిలుపు నీకు కూడా. నో ప్రాబ్లం, ఇంతవరకు నువ్వు ఏ మంచి లేదా పర్వాలేదు, ఈ స్వరము నీకే నాన్న. దేవుని ఎంపికలోనికి నీవు రావాలని ఉదయకాలం దేవుడు నీ యొద్దకు వచ్చారు. అయితే వెంటనే అబ్రహాము దేవుని మాటకు ఏం చేశారు అంటే విధేయత చూపించారు. దేవుడు ఏం మాట్లాడారు అబ్రహాముతో? నీవు నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టేసేయ్, నీ బంధువులను విడిచిపెట్టేసేయ్, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేసే అనగానే వెంటనే అప్పటికే అబ్రహాము గారికి వివాహం అయ్యింది. అప్పటికి అబ్రహాము గారికి 75 సంవత్సరాలు. దేవుని మాటకు లోబడి విధేయత చూపించి తానున్న దేశంలో నుంచి బయటకు రావటానికి విధేయత చూపించారు అబ్రహాము. పిల్లలు, మార్పు అనేది చాలా కష్టం కదా. విధేయత అనేది ఎంత కష్టం అంటే ఎవరికైనా కష్టమే నాన్న, చిన్నవారికైనా పెద్దవారికైనా ఒకటి మార్చుకోవాలన్నా, ఒకటి విడిచిపెట్టాలన్నా చాలా చాలా కష్టం. అబ్రహాం గారికి కూడా ఎంత కష్టమై ఉంటుంది. 75 సంవత్సరాలు ఒకే దేశంలో ఉన్నారు, 75 సంవత్సరాలు ఒకే ప్రజల మధ్య ఉన్నారు, 75 సంవత్సరాలు తన బంధువులతో ఉన్నారు, తన స్నేహితులతో ఉన్నారు. ఇప్పుడు వాటన్నిటినీ విడిచిపెట్టి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి అబ్రహాము బయలుదేరి రావాలి. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. వెంటనే ఆయన లోతుని తన యొక్క భార్య అయిన శారాయిని తీసుకొని బయటికి వస్తూ ఉన్నారు. దేశాన్ని వదిలిపెట్టేశారు ఆయన, బంధువులను వదిలిపెట్టేశారు ఆయన, స్నేహితులను విడిచిపెట్టేశారు ఆయన, తీసుకొని వస్తున్నారు. తన భార్య అయిన శారాని, లోతును తీసుకొని బయటకు వస్తున్నారు. పిల్లలు ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచిద్దాం నాన్న. దేవుడు మిమ్మల్ని దేశాన్ని వదిలిపెట్టమంటల్లా, మీ రాష్ట్రాన్ని దేవుడు వదిలిపెట్టమంటల్లా, నీ ఫ్రెండ్స్ని దేవుడు వదిలిపెట్టమంటల్లా, నీ రిలేటివ్స్ని దేవుడు వదిలిపెట్టమంటలేదు. దేవుడు వేటిని విడిచిపెట్టమని ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నారంటే పాపాన్ని విడిచిపెట్టమంటున్నారు. ఫిజికల్గా అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టారు, కానీ మనము ఈ ఉదయకాలంలో పాపాన్ని విడిచిపెట్టాలి. బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ రిలేషన్, బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ వర్క్స్, దేవుడు వీటిని విడిచిపెట్టమని పిలుస్తూ ఉన్నారు. మీరు ఇంకా బ్యాడ్ థాట్స్తో ఉంటున్నారా? బ్యాడ్ బిహేవియర్ కలిగి ఉన్నారా ఎవరికి తెలియకుండా? బ్యాడ్ ఫ్రెండ్షిప్ మీలో ఉందా? బ్యాడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా? బ్యాడ్ వర్క్స్ ఉన్నాయా? బయటికి రండి. కొంతమందికి ఉండవు కానీ లేజినెస్ ఉంటుంది, దాంట్లో నుంచి కూడా బయటికి రండి. బాగా సోమరతనం ఉంటుంది, రావాలి బయటికి. బ్యాడ్
దేవుడు ఏది వద్దు అని చెప్తున్నారో దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. మన చుట్టూ ఉన్న ప్రజలలో ఏ చెడు ఉందో ఆ చెడు మనలో ఉండకుండా బయటకు వచ్చేసేయాలి మనం. అబ్రహాము దేవుని మాటకు లోబడటమే కాకుండా చాలా విధేయతను చూపించారు ఆయన. చాలా కష్టం పిల్లలు, విధేయత చాలా కష్టం. కానీ అబ్రహాముకి ఈజీ అయ్యింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అది ఎంత దూరమో తెలియదు, ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు, ఎన్ని బట్టలు తీసుకెళ్లాలో తెలియదు, ఏమేం వస్తువులు తీసుకెళ్లాలో తెలియదు, భాష తెలియదు. అయినా సరే ఏమీ తెలియకపోయినా దేవుని స్వరానికి విధేయత చూపించారు. వాగ్దానం చేసిన దేవునికి విధేయత చూపించారు. మీరు కూడా ఈ ఉదయకాలం మీరు బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, బ్యాడ్ వర్క్స్ నుంచి, బ్యాడ్ రిలేషన్ నుంచి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ నుంచి, బ్యాడ్ థాట్స్ నుంచి మీరు బయటకు రావాలి. దేవుడు ఉదయకాలం మీకు పిలుపునిస్తూ ఉన్నారు. ఎవరైతే మరి అబ్రహాము బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని? నాకు అసలు పిల్లలే లేరు కదా, దేవుడు నన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నారు, నాకు 75 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇప్పుడు నాకు పిల్లలు ఎలా పుడతారు అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు మరలా అబ్రహాము యొద్దకు దేవుని స్వరంతో వచ్చి అక్కడ శారా, లోతు, అబ్రహాము ఒక రాత్రి వేళ ఉంటూ ఉండగా అబ్రహాము దగ్గరికి మరలా దేవుని స్వరం వచ్చింది. అబ్రహాము ఒకసారి బయటికి రా అని దేవుడు అబ్రహామును పిలిచారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము బయటికి వచ్చినప్పుడు చూడండి పిల్లలు, రాత్రిపూట్ల మనకి ఏం కనిపిస్తుంది? పైకి చూస్తే స్టార్స్ కనిపిస్తాయి కదా నాన్న. మీలో ఎవరైనా స్టార్స్ని కౌంట్ చేశారా నాన్న? చేసావా నాన్న? ఎన్నున్నాయి నాన్న స్టార్స్? ఎన్నున్నాయి అంటే చాలా అంటే ఎన్ని? 100ఏనా? మనము స్టార్స్ని కౌంట్ చేయలేం నాన్న, స్టార్స్ని మనము లెక్క పెట్టలేం కదా. మరి అబ్రహామును కూడా దేవుడు ఏమన్నారంటే, అబ్రహాము బాగా ఆలోచిస్తున్నావు కదా, ఒకసారి పైకి చూడు అన్నారు. అబ్రహాము కన్నులెత్తి పైకి చూచినప్పుడు ఈ నక్షత్రాలను కౌంట్ చేయి అన్నారు. అబ్రహాం అన్నారు, లెక్కించలేను ప్రభువా అన్నారు. వెంటనే దేవుడు ఏమన్నారంటే, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను అన్నారు. వెంటనే ఏమి ప్రశ్న? ఇలా మనమైతే మమ్మీ ఒకటి చెప్పినా, టీచర్ చెప్పినా వెంటనే ఎదురు ప్రశ్న వేస్తాం. సండే స్కూల్ టీచర్ చెప్పినా ఎదురు ప్రశ్న వేస్తాం, ఇంట్లో మమ్మీ డాడీ చెప్పినా ఎదురు ప్రశ్న వేస్తాం. కానీ అబ్రహాము ఎదురు అస్సలు ప్రశ్నించలా. అయ్యా నాకు 75 సంవత్సరాలు, నేను ముసలోడిని, నాకు పిల్లలు ఎలా పుడతారు అని తిరిగి దేవునితో మాట్లాడలా. ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అనంగానే దేవునికి వెంటనే, బైబిల్లో కూడా ఉంది కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మన దేవునికి సాధ్యం కానిది ఏది కూడా లేదు నాన్న. వెంటనే అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు నాన్న. ఎప్పుడైతే మరి దేవుని స్వరం అబ్రహాము దగ్గరికి వచ్చి, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నీకు సంతానాన్ని ఇస్తా, నీ సంతానాన్ని విస్తరింప చేస్తాననగానే కృతజ్ఞతతో వెంటనే అబ్రహాము మోకరించి బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిల్లలు, అసలు మీరు ప్రార్థన చేస్తున్నారా నాన్న? పడుకునేటప్పుడు, భోజనం చేసుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పెద్దోళ్ళు చేస్తున్నారా, మీరే ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన మనము చేసుకోవాలి నాన్న. అబ్రహాము వెంటనే కూడా దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు నాన్న. దేవుని మాటను హృదయపూర్వకంగా అబ్రహాము నమ్మారు. బైబిల్లో ఉంది కదా, విశ్వసించుట వలన నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఏ మంచి క్రియలు ఆయన లేకపోయినా నీతిమంతులుగా తీర్చబడ్డాడు అబ్రహాము. మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతాం పిల్లలు. దేవుని మాటకు ఒక్క విధేయత చూపిస్తే దేవుడు నిన్ను అలాగూ చేస్తారు. అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉండగా, బలిపీఠము కట్టి ప్రార్థన చేసి ముందుకు వెళుతూ ఉండగా మనలాగానే అబ్రహాం కూడా అడుగులు తడబడినాయి.
చాలా లోబడ్డాడు, విధేయత చూపించాడు, దేవునికి ప్రశ్న వేయలేదు. కానీ ఏం చేశారంటే కొన్నిసార్లు పరిస్థితులకు భయపడి మరి చెయ్యకూడని పనులు చేశాడు అబ్రహాము. పరిస్థితులకు భయపడి కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాడు అబ్రహాము. ఎలాగంటే ఒకరోజు అబ్రహాము అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తన భార్య అయినటువంటి శారాయిని ఈమె నాకు చెల్లి అని పరిచయం చేశాడు ఆయన. ఎందుకంటే పరిస్థితులకు భయపడిపోయాడు. అమ్మో, ఇప్పుడు ఒకవేళ నేను ఈ భార్య అని చెప్తే ఏమైపోయిద్దో అని చెప్పి అక్కడ చిన్నగా దేవుణ్ణి పక్కన పెట్టి, విధేయతను పక్కన పెట్టి, తన సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయి చేయకూడని పనులు చేశాడు. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని ఎంపికలో ఉన్నాడు కాబట్టి దేవుని అత్యంత కృప అబ్రహాముకు తోడుగా ఉండి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క విధేయతను పటిష్టం చేసింది, బలపరిచింది పిల్లలు. ఇంక తర్వాత అబ్రహాము దేనికి కూడా భయపడలేదు. చాలా యుద్ధాలు కూడా జరిగినాయి, దేనికి ఇక అబ్రహాం భయపడలేదు. పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. మన జీవితంలో కూడా ఇప్పుడు వరకు మనం సగం నిజంగా, సగం అబద్ధంగా, సగం పాజిటివ్ థింగ్స్, సగం నెగిటివ్ థింగ్స్, వారంలో 2 రోజులు ప్రార్థన చేసుకోవటం, 3 రోజులు ప్రార్థన చేసుకుపోవటం, ఇప్పుడు వరకు ఒకవేళ మనం సగం సగంగా ఉన్నామేమో, నో ప్రాబ్లం. ఈ ఉదయకాలము సగం సగంగా ఉన్న నిన్ను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నా కృప నీకు ఇస్తా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు రా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉన్నారు పిల్లలు. ఇక అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపించి మరి ముందుకు సాగిపోయారు, ఇక దేనికి భయపడలేదు. నిజమే పిల్లలు, మనం ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, మనం ఎవరికీ భయపడవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనకి తోడుగా ఉండి ముందుకొని తీసుకొని వెళతారు. అవి ఎలాంటి పరిస్థితులైనా, నీవు జయించలేని పరిస్థితులైనా దేవునికి అన్నీ సాధ్యమే కదా. కాబట్టి దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వెళతారు. ఈ ఉదయకాల సమయంలో మరి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్లుగానే 100వ సంవత్సరంలో, ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 75 ఇయర్స్లో దేవుడు అబ్రహాంతో మాట్లాడారు. 100వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకి, శారమ్మకి ఇస్సాకు అనేటటువంటి ఒక కుమారుణ్ణి ఇచ్చారు. దేవుడు ఆ కుమారుని కూడా ఆశీర్వదించి ఇస్సాకుకి 2 పిల్లల్ని ఇచ్చారు, ఏశావు, యాకోబు. యాకోబు గారిని దేవుడు దీవించి యాకోబు గారికి 12 మంది పిల్లల్ని ఇచ్చారు. నాన్న, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నారు. ఇప్పుడు మరి ఇస్సాకు, యాకోబు మంది 12 మంది కుమారులు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి యూదా జాతి ప్రజలు ఒక గొప్ప జనాంగంగా దేవుడు అబ్రహాముని చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశమే ఆదికాండములో ఉన్నటువంటి కనాను దేశము. ప్రస్తుతం అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానమే ఆ దేశం మాట. దేవుడు అబ్రహాము యొక్క విధేయతను, దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గౌరవించి, ప్రేమించి గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చారు. మరి అబ్రహాము ఆశీర్వాదము మనకెలా వస్తుంది? విందాం. అబ్రహాము ఆశీర్వాదం మనకెలా వస్తుంది అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మానవ అవతారములో అబ్రహాము వంశావళిలో పుట్టారు. ఎక్కడ పుట్టారు? అబ్రహాము వంశావళిలో పుట్టారు మాట. ఎవరైతే యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని విశ్వసించి, యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి, యేసుక్రీస్తు వారిని అనుసరించి బ్రతుకుతారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని బట్టి అబ్రహాము సంతానంగా అవుతారు. ఏమీ లేదు, జస్ట్ విశ్వాసం ఉంచటం, దేవుని మాటకు విధేయత చూపించటం. ప్రపంచంలో ఎక్కడ యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలున్నారో వారందరూ కూడా అబ్రహాము సంతానంగానే ఉంటారు. ప్రియబిడ్డలు, ఈ ఉదయకాల సమయములో నిన్ను, అబ్రహామును బట్టి సమస్త దేశాన్ని దేవుడు దీవించారు. ఈ ఉదయకాలం నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళని దీవించాలని, నీ రాష్ట్రాన్ని దీవించాలని,
మరి నీ దేశాన్ని దీవించాలని ఈ ఉదయకాలము దేవుని స్వరము, ఆనాడు దేవుని స్వరము అబ్రహాము దగ్గరకు వచ్చింది, ఈనాడు దేవుని వాక్యము నీ యొద్దకు వస్తూ ఉంది. నీలో ఏ మంచి లేకపోయినా నో ప్రాబ్లం, ఇంతవరకు నువ్వు సగం సగంగా ఉన్నా నో ప్రాబ్లం, దేవుని ఎంపికలో నువ్వు ఉన్నావు. అయ్యా ఒక్క మాట దేవునికి విధేయత చూపి నేను కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను యేసయ్య, ఇప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతాను యేసయ్య అని చెప్పి మీ హృదయములో ఒక చిన్న మాట చెప్పినా దేవుడు మిమ్మలను ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎవరైనా వేరే దేవతలను పూజించేవారిగా ఉన్నారేమో, వేరే దేవుళ్లకు మొక్కిన వారిగా ఉన్నారేమో నాన్న, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు. ఆయన యొద్దకు మీరు వస్తే మీలో ఏ మంచి లేకపోయినా మీ దగ్గర నుంచి ఆయన ఏమీ కోరుకోవట్లేదు. నీ హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నారు, నీ విధేయతను ప్రభు కోరుకుంటున్నారు. ఇంకొకటి కూడా చెప్తాను, ఈ దిన అబ్రహాము వాళ్ళ తండ్రిని విడిచిపెట్టేశారు, తల్లిని కూడా విడిచిపెట్టేశారు. ఒకవేళ మీ మమ్మీ డాడీ ఒకవేళ ఆటంకమేమో, నీకు యేసయ్య అంటే ఇష్టమేమో, పర్వాలేదు, యేసయ్య నీకు తోడుగా ఉంటారు. మీ మమ్మీ డాడీకి చెప్పొచ్చు, మమ్మీ డాడీ జీసస్ క్రైస్ట్ అంట నిజమైన దేవుడు అంట. అవును నాయన, ఆయన నిజమైన దేవుడు. ఈ ఉదయకాలం ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో, నాకు ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, అటు చూడండి. ఈ బాబు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే దేవుని అడుగులో మీ అడుగు పడేటట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చూసారా, దేవుడు ముందు నడుస్తూ ఉన్నారు, వెనకాల బాబు అడుగులు కూడా పడుతూ ఉన్నాయి. అబ్రహాము కూడా అలాగే చేశారు నాన్న. అబ్రహాము విధేయత అనుదిన విధేయత, ఏదో ఈ VBS జరిగినప్పుడే, సండే స్కూల్కి వచ్చినప్పుడే, లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడే కాదు నాన్న. అబ్రహాము విధేయత ఎవ్రీడే, అనుదిన విధేయత. అబ్రహాము యొక్క విధేయత వాల్యుబుల్ విధేయత. మనం విలువైన వస్తువులు చాలా భద్రంగా ఉంచుకుంటాం కదా, అబ్రహాము విధేయత కూడా విలువైన విధేయత. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు నాన్న, జీవితకాలం అంతా విధేయత చూపించారు అబ్రహాము. ఈ ఉదయకాలం మీరు కూడా ఏ మంచి లేకపోయినా సగం సగంగా ఉన్నా మీరు ఈ ఉదయకాలపు దేవుని మాటకు మీరు లోబడి దేవునికి విధేయత చూపిస్తే దేవుడు మీ విధేయతను కూడా అనుదిన విధేయతగా చేస్తారు, విలువైన విధేయతగా చేస్తారు, జీవితకాలం అంతా విధేయతగా చేస్తారు. తద్వారా ప్రభు నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా దేవుని ప్రేమను, దేవుని శాంతిని, దేవుని సమాధానాన్ని నీ ఫ్రెండ్స్కి దేవుడు నీ ద్వారా చూపిస్తారు. నీ రిలేటివ్స్కి నీ ద్వారా దేవుని ప్రేమను దేవుడు అందిస్తారు. అలాగూ ఆశీర్వదించటానికే ఈ ఉదయకాలము ప్రభు మీ యొద్దకు వచ్చారు, దేవుని వాక్యం మీ యొద్దకు వచ్చింది. చూడండి, ఇక మనం దేనికి భయపడవసరం. ముందు పిక్చర్ చూసారా, ఎప్పుడైతే మనము దేవుని వాక్యానికి విధేయత చూపిస్తామో దేవుని అడుగులో అడుగు వేస్తూ వెళతాము. అంతేకాదండి, దేవుడే మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. నువ్వు దేనికి భయపడవసరలా, నీ ఎడ్యుకేషన్ గురించి భయపడవసరలా, నీ ఫ్యూచర్ గురించి భయపడవసరలా. మీ మమ్మీ డాడీ ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమన్నా అంటారేమోనని కూడా నీవు భయపడవసరలా. దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తారు. బిడ్డ, ఉదయకాలం తీర్మానం చేసుకున్నానా, దేవుడు ప్రేమించి లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు కూడా నిన్ను ఉంచి నిన్ను కాపాడి ఆయన ప్రేమను దేవుడు నిన్ను దగ్గర చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను బాగా గొప్ప చేయాలని 2026 VBSలోను కూడా ప్రభు నిన్ను తీసుకొని వచ్చారు. ఈ ఉదయకాలం నీ దగ్గర నుంచి కోరుకునేది ఓన్లీ వన్ థింగ్, విధేయత, ఒబీడియన్స్. మంచిది పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం నాన్న. మీరు అక్కడే మోకరించిపోయిన పరుల కళ్ళు మూసుకోండి. దేవుడు నాతో మాట్లాడారు అన్నవాళ్ళు కళ్ళు మూసుకొని, యేసయ్య నిజం, నాలో ఇంతవరకు ఏ మంచి లేదు యేసయ్య, నేను ఇంతవరకు ఒక్క గుడ్ థింగ్ కూడా చేయలేదు యేసయ్య, కానీ అబ్రహాము ఏ మంచి లేకపోయినా ఆయన ఎన్నుకున్నావుగా యేసయ్య, నేను నీ కోసం వస్తాను యేసయ్య. ఇప్పటి వరకు నేను సగంగా బ్రతికాను యేసయ్య, ఇప్పుడు నేను నీ కోసం పూర్తిగా బ్రతకాలనుకుంటున్నాను యేసయ్య.
నన్ను ఆశీర్వదించండి యేసయ్య అంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు నాన్న. ఆ చిన్న మాట కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియ బిడ్డ. మనం ప్రార్థన చేద్దాం నాన్న, ప్రార్థన చేద్దాం, చెప్దాం యేసయ్యకి చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు నాయన. భారతదేశములో ప్రభువా మీరు మమ్మలను పుట్టించినందుకు మీకు స్తుతులు నాయన. భారతదేశ జనాభాలో మేము కూడా ఒకరిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. అంతేకాకుండా ఈ ఉదయకాలము నాయన నిజమైన దేవుడువైన నీ ద్వారా మేము ఆశీర్వదించబడి, నిజమైన దేవుడువైన నిన్ను, సర్వాధికారివైన నిన్ను, ఒకే ఒక్క దేవుడువైన నిన్ను ప్రభువా మా ద్వారా ప్రజలకు చూపించాలని, అట్టి ఆశీర్వాదం మాకు కావాలని ప్రభువా ఈ చిన్న బిడ్డలు మేము కోరుకుంటుండగా నీ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి ఈ బిడ్డలను ప్రభువా అనుదిన విధేయతలోనికి, విలువైన విధేయతలోనికి నాయన, జీవితకాల విధేయతలోనికి తీసుకొని వచ్చి మీ నిమిత్తం వీరిని ఆశీర్వదించి ప్రభువా బ్లెస్ చేసి వాడుకోమని, స్థిరపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.